సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. సినిమా తీశారు కరెక్ట్, సింహరాశి తీశారు కరెక్టే. సినిమా తీస్తున్నంతసేపు మీకు తప్పించి కనీసం మీ టీంలో ఉన్న అసిస్టెంట్, అసోసియేట్, కో డైరెక్టర్లకి ఎవ్వరికీ కూడా ఈ సినిమా ఆడద్ది అని నమ్మకం లేదంట. మీకే మొహం మీదే చెప్పేశారట ఈ సినిమా ఆడద్దు. నిజమేనా? నిజమే. నేను అడిగాను నా సినిమా వర్క్ చేసే వాళ్ళని, దగ్గర ఒక 100 మందిని అడిగానండి. అరే ఇది సినిమా ఏంటి చేయొచ్చా? వామ్మో ఇదేం సినిమా అన్న, ఆడు నేల మీద కూర్చుంటాడు ఆర్టిఫిషియల్గా లేదా? ఆడు ఒకే డ్రెస్ వేసుకుంటాడు ఎవడన్నా ఆర్టిఫిషియల్గా లేదా? తల్లికి కుష్ఠరోగాన్ని ఎవడన్నా చూస్తాడన్న సినిమాలో? కుష్ఠరోగం తల్లి పట్టుకోకపోతే అమ్మాయిని పట్టుకోడా? తల్లికి పెళ్ళడానికి తేడా లేదా? ఏందన్న ఈ సినిమా, సినిమా ఇది ఆడదు అని ఇలా మొహాన్ని చెప్పేవాళ్ళు. కానీ ఎవరు అన్నా కూడా నేను ఏమీ పట్టించుకోలే. నాకు ఇది ఒక స్టోన్ దొరికింది, ఈ స్టోన్ నేను వజ్రం చేయాలి, ఎక్కడికెక్కడ చెక్కాలి, దీన్ని అదే పెట్టుకున్నా. చాలా వరకు మార్చేశారు. చాలా ప్రతి సీన్లో బెటర్మెంట్ చేసుకొచ్చానండి. అట్లా చేసుకొచ్చి ఫస్ట్ టైం అబ్బా ఏమి కథ తీసుకొచ్చావయ్యా అన్న ఏకైక వ్యక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఆ పాట రాసేటప్పుడు అమ్మ అమ్మ అని నన్ను పిలవకరనే సాంగ్ ఉంది కదా, అది చేస్తూ ఏమి సిచ్యుయేషన్ అయ్యా సముద్ర, ఇంత మంచి కథ తెచ్చావయ్యా అని ఫస్ట్ టైం ఆయన నోటి నుంచి అన్నాడండి. అన్నాడు. ఇక తీసినంతసేపు సరే మా వాళ్ళు ఉన్నారు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇలా అన్నారు. సినిమా అంతా అయిపోయింది. అయిపోయినాక అడిగా ఇప్పుడన్నా చెప్పండి రండి, మీ సుడి బాగుంటే ఆడాలి, లేకపోతే ఇది ఆడదండి అప్పుడు కూడా అన్నారు. అనేసరికి సరే ఓకేరా అనుకున్నా. నా కాన్ఫిడెంట్ మాత్రం తగ్గల. నేను వన్స్ డెసిషన్ ఫిక్స్ అయితే అది ఇక ఎవరు చెప్పినా విన్నాం. డైరెక్టర్ అనేవాడికి డెసిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంత స్ట్రాంగ్గా ఉండాలి. ఒక కథని నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఒక సీన్ చేసేటప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఒక డైలాగ్ని తీసుకునేటప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఇటు మంచి వినాలి, ఇటు చెడు వినాలి. హంసలాగా ఏది మంచి అనేది మాత్రం మనం తీసుకోవాలి. సో అలా ఉంటాను అనమాట నేను. వన్సే అడిగి చేసిన తర్వాత నో చేంజ్ అనమాట. ఇంకెవరు చెప్పిన విన్నాం. అట్లాగా సినిమా చూశాక ఆర్బి చౌదరి గారు అప్రిషియేట్ చేశాడు. ఏం తీసావు సముద్ర, బ్యూటిఫుల్, బ్రహ్మాండంగా ఉంది సినిమా అని చెప్పారు. రాజశేఖర్ గారి రియాక్షన్ ఏంటి? రాజశేఖర్ గారికి అప్పటికి నమ్మకం లేదు. హిట్ అయినాక హ్యాపీ, హిట్ అయినాక హ్యాపీ. బట్ ఇప్పుడు కూడా అతను గర్వంగా చెప్పుకోలేడు. ఏంటో నాకు ఆ సినిమా గురించి ఏదో అంకుశం అని చెప్తాడు. ఆ అంకుశం మర్చిపోయారు జనం. అంకుశం గొప్ప సినిమా కానీ చాలా అయిపోయింది. దాని తర్వాత మైల్ స్టోన్ సినిమా ఏదంటే రాజశేఖర్కి ఓన్లీ సింహరాశి. ఇప్పటికీ చాలా మందికి అదే. ఇప్పుడు జనరల్గా రాజశేఖర్ సినిమాల్లో అంకుశం, సింహరాశి, ఇంకో సినిమా వేస్తారు. వీటిల్లో 50% ఆడియన్స్ మార్కులు సింహరాశి. అంటే అది చాలా మా ఏజ్లో మనకి టాప్ అంకుశం. ఆ తర్వాత మైల్ స్టోన్ సినిమా ఏంటంటే సింహరాశి. అంత గొప్ప సినిమా అతని లైఫ్లో కాదు, ఇంకో జన్మ ఎత్తినా కూడా తీయలేడు. అంత గొప్ప సినిమా సింహరాశి. అంటే ప్రతి యాక్టర్కి ఒక సినిమా ఉంటుందండి. మైల్ స్టోన్ సినిమా చెప్పుకునేవి. నా లైఫ్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ సింహరాశి. అంత గొప్ప సినిమా అండి. దానిలో గొప్ప ఫిలాసఫీ ఉంది. ఒక తల్లి, ఆ సినిమా చూస్తే ప్రతివాడు తల్లిని ప్రేమించి తీరాలి, అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఒక లైఫ్లో ఒక మనిషి నమ్ముకోవాల్సింది ఇది అని బతికి ఒక ఫిలాసఫికల్ క్యారెక్టరైజేషన్ అద్భుతం. దాంట్లో ఒక సేవ అనేది ఎలా అనేది ఉంది. ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి ఆ సినిమా. అట్లా చేస్తే నాకు ఎక్కువ పబ్లిక్ నుంచి వచ్చిన అప్రియేషన్ ఏంటో తెలుసా అండి? అబ్బా ఏమి డైరెక్షన్ సార్ మీది, దండం సార్, మీకు అద్భుతంగా చేశారండి. ఏందండి ఆ అమ్మాయి ఒక వేసి వచ్చి ఇడిమే పడుతుంటే నీలో మా అమ్మ కనపడుతుందమ్మా, బట్టలు తీసుకెళ్ళమ్మని పెట్టాను, ఏం డైరెక్షన్ సార్ మీది అని చెప్పి ఆడియన్స్ చెబుతూ ఉంటే మైండ్ బ్లోయింగ్ అనమాట. అలాగే మళ్ళీ హీరో సినిమా అంతా కూడా అమ్మాయిని ఒక్క చోట కూడా అట్లా టచ్ చేయడండి.
రాజశేఖర్ గోళ నా ఫ్యాన్స్ కాల్ చేస్తారు, నేను పట్టుకుంటానని. మీకు దండం పెడతాను స్వామి, ఇన్ని సినిమాలు పట్టుకున్నా ఈ ఒక సినిమాలో వదిలి అంటే ఏమి జీవిత సముద్ర ఇలా అంటాడు, హీరోయిన్ పట్టుకోవద్దా, ఈ డ్రీమే కదా అంటాడు, డ్రీమ్లో కూడా పట్టుకోవద్దు నువ్వు అనేవాడిని. అట్లా చాలా హ్యాపీ చేశాడు రాజశేఖర్. అందరం చాలా చక్కగా చాలా హ్యాపీగా చేశాము. తనకు కూడా అండి నా నిర్ణయం, నా డెసిషన్ అంటే బాగా నమ్ముతాడు రాజశేఖర్. సముద్రాకి నచ్చిందా ఫస్ట్, నాకు అది కావాలి, మీ ఎవరి డెసిషన్ కాదు, సముద్రాకి నచ్చిందా లేదా, నచ్చిందా ఓకే అంటాడు అంతే. ఇప్పుడు కూడా ఆ నమ్మకం అలాగే ఉంటుంది. సో అట్లాగా అది చేయటం, దాని నుంచి అలాంటి ఒక మంచి మంచి ఇది రావటం. ఇప్పటికి కూడా అండి ఎవ్రీ మంత్ వస్తుంది సినిమా. 26 ఇప్పుడు 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాల నుంచి ఎవ్రీ మంత్ వస్తే ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తానే ఉంటారు, అయ్యా సింహరాశి వస్తుంది. ఇంపాక్ట్ అటువంటిదండి. ఇన్ని సంవత్సరాలు లీడ్ అయ్యే సినిమా చాలా తక్కువ. అది కానీ శివరామరాజు ఇవన్నీ వస్తే కంపల్సరీ ఫోన్లు వస్తాయి నాకు. ఒక్కసారి వచ్చి పొమ్మ మెరుపు తీగ అని చెప్పి ఒక చిన్న కామెడీ ట్రాక్ ఉంటుంది అనమాట. అంటే అప్పట్లో ఎంత వైరల్ అయిందంటే ఇప్పటికి కూడా మీమ్స్ వస్తూ ఉంటుంది. సో అసలు ఆ ట్రాక్ ఎలా పుట్టింది, ఎవరు రాశారు, ఎలా షూట్ చేశారు? ఆ ట్రాక్ తమిళ్లో రాశారు సార్. ఓకే, తమిళ్లోనే వచ్చింది. తమిళ్లో కూడా మంచి పాపులర్ అయింది. కానీ అక్కడికంటే ఇక్కడ బీభత్సమైన సక్సెస్ అయింది అది. అవునవును. దానిలో ఒక్కసారి వచ్చిపోమ్మ మెరుపు తీగకి బ్రహ్మానందం గారు ఇచ్చిన రియాక్షన్ అద్భుతం అండి. అది పెళ్లి చూపులు రమ్మంటే ఒక్కసారి వచ్చిపోమ్మ మెరుగుతుంటే ఎటు వచ్చి తెలియదు. దానికి బ్రహ్మానందం గారి రియాక్షన్ అయితే అలా చూస్తాడు, పక్కన రాజశేఖర్ గారి రియాక్షన్ కూడా అదిరిపోద్ది, ఏంటి బావా అని చెప్పేసి. అది పక్కన మల్లికార్జున డైలాగ్ కూడా, అమ్మా రాజన్న వచ్చినాడు, రాజన్న బామ్మరిది రామబ్రహ్మ వచ్చినాడు, బంధువులందరూ వచ్చినాడు, ఒక్కసారి వచ్చి బొమ్మ మెరుగుతేగా అని చెప్పి పిచ్చ పేరుడు వేలింది సార్. అది షూట్ చేసేటప్పుడు అర్థమైందా? అయ్యో అసలు షూట్ చేసేప్పుడే అసలు ఆర్బి చౌదరి గారు వీళ్ళైతే తెగ నవ్వుకున్నారు. అసలు థియేటర్ ఆ సినిమాకి రిపీట్ కలెక్షన్కి అది కూడా ఒక కారణం సార్. ఆ సినిమాకి ఆ కామెడీ కూడా పెద్ద ప్లస్ అయింది. ఆ సినిమాకి ఒక సినిమా కామెడీలు కూడా చాలా ప్లస్ అవుతాయి. అలా బ్రహ్మానందం గారు లాంటి ఆర్టిస్టులు, నాది శివరామరాజు కానీ సింహరాశి కానీ వీటన్నిటిలో పెద్ద ప్లస్. అలా కామెడీతో నిలబెట్టిన ఆర్టిస్టులు ఒక ఎపిసోడ్ పడిందంటే నిలబెట్టేస్తారు, దానికి పదే పదే వెళ్తారు, పదే పదే చెప్పుకుంటారు. సినిమా ఎవడైతే నాకేంటి అని ఒక సినిమా చాలా పెద్ద హిట్, అండ్ ఆ రోజుల్లో రిపీట్ గా చూసిన సినిమా. ఎవడైతే నాకేంటి అయితే ఆ సినిమా వల్ల మానసిక క్షోభ అనుభవించాడు ఈ సముద్ర. మానసిక క్షోభ అనిపించలేదు కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను. మానసిక క్షోభ అనేది నా లైఫ్లో ఇంతవరకు ఫేస్ చేయాలి. చాలా పెద్ద ప్రాబ్లమే కదా ఫేస్. అది అలాంటి క్షోభ అనేది రాదు, ఫేస్ చేయను కూడా. ఎందుకంటే నేను భగవంతుడు నమ్ముతాను బాగా. ఏదైనా ప్రాబ్లం వస్తే చక్కగా నిద్రపోతాను. ఫస్ట్ నిద్ర పట్టుద్దా? మా వాళ్ళు అందరూ అదే అంటారు, మా ఆవిడ నువ్వు ఎంత ప్రాబ్లం పెట్టుకుని ఎట్లా నిద్రపోతున్నావు, నువ్వు నీకు నిద్ర ఎలా వస్తుందని. ఏమి పెట్టుకుని వదిలేస్తాను అంతే, అట్లా అనమాట. అందువల్ల నేను క్షోభకు గురైన సిచ్యుయేషన్ నాకు ఏదీ లేదు. ఏం సార్ ఆ సినిమాకి వచ్చిన సమస్య అయితే ఏంటంటే, ఆ సినిమాకి ఏంటంటే సింహరాశి 2001 మధ్యలో రాజశేఖర్ నాతో సినిమాలు చెయ్యాలని చెప్పేసి ఆ కథని ఈ కథని అన్నీ చెప్పి పంపించేవాడు. నాకు ఈ కథ నచ్చలా నేను చేయను, ఈ కథ నచ్చలా ఈ చేయను, ఇది నచ్చలా ఇది చేయను అని 5 సంవత్సరాలు 5 సినిమాలు రిజెక్ట్ చేశాను నేనే యాజ్ ఏ డైరెక్టర్గా. అవన్నీ నీకు హిట్ ఇచ్చాననే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది, నువ్వు నాకంటే పెద్ద ఇదా, నేను ఎంత హీరో అంటుండేవాడు. సార్ నాకు అలాంటివి ఏమీ లేవు సార్, అలా అనుకోకండి దయచేసి అనేవాడు. హిట్ చేసి చూపిస్తా అనేవాడు. ఇలా అన్నీ ఫ్లాప్ అయ్యాయి. అయిన తర్వాత కంటిన్యూ ఫ్లాప్ అయ్యేసరికి 2001 తర్వాత 2007 రిలీజ్ ఈ సినిమా, February 9th. ఈ మధ్యలో రాజశేఖర్కి ఒక్క హిట్ లేదు సినిమా సార్, కరెక్ట్ చూసుకోండి. అవును, లేదు. అప్పుడు సముద్ర చెప్పిందంతా నిజమేనేమో కదా, సముద్రాన్ని మళ్ళీ టచ్ చేద్దామని మళ్ళీ వస్తే నాకు నచ్చట్లేదు అంటున్నాడు ముందు ప్రతిదీ అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారు. అప్పుడు పరుచూరు గోపాలకృష్ణ గారి ద్వారాగా టచ్లోకి వెళ్ళి, ఏమండి ఈ సినిమా కొన్నా ఒకసారి సముద్రాన్ని మీరు అడగండి అంటే, పరుచూరు గోపాలకృష్ణ గారు నాకు ఫోన్ చేసి, ఎరా ఇట్లా రాజశేఖర్ గారు జీవితం చేశారు, 10 సినిమా నచ్చలేదు అంటున్నామంట. అవును గురూజీ నాకు నచ్చలే, అవన్నీ పోయినాయిగా, కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా, అవి నచ్చలే. నేను నిజంగా లేకపోతే రాజశేఖర్ మీద
నా హీరో నువ్వు నన్ను డైరెక్ట్ చేసిన హీరో ఆయన అంటే నాకు లైఫ్ బతికున్నంతవరకు నాకు రెస్పెక్ట్ ఉంటుంది రాజశేఖర్ మీద. సో నేను చేయకూడదని కాదు, సరైన కథ చేయాలని అని చెప్పా. సరే అట్టయితే ఈ సినిమా ఒకసారి చూడు, నచ్చితే ఇది అన్న చేద్దాం, ఒకసారి నువ్వు చూసి నాకు చెప్పాను. నేను చూసా, అది రీమేక్ మలయాళం. చూసి గురువుగారు ఈ సినిమా నచ్చింది, ఇది చేద్దాం, కానీ 60% చేంజ్ చేయాలి, ఆ కండిషన్ అయితే నేను చేస్తా అన్న. చెప్పగానే రాజశేఖర్ ఎగిరి గంతేశాడు. ఫస్ట్ సముద్రం నచ్చిందన్నాడా, నచ్చిందన్నాడా, కరెక్షన్ చేద్దాం సార్, సముద్ర చెప్పా అంటే అన్నీ చేద్దాం, సముద్రం ఓకే అన్నాడా, అన్నీ ఓకే అని చెప్పేసి ఇంకా అప్పుడు కూర్చున్నాక రాజశేఖర్ గారు ఈ సినిమాకి అప్పుడు రీమేకులు తక్కువ, రీమేకులు చేసేవాళ్ళు ఈ ఇంటర్నెట్లు తక్కువ కదా, ఈ సినిమా చేస్తున్నాం మనం, దీనికి ఒక 4 సినిమాలు చెప్తా, ఆ సినిమా రైట్స్ కొని ఆ ఎపిసోడ్లన్నీ ఇందులో కలిపి చేస్తే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యిద్ది అని ఆ సినిమా పేర్లు కూడా చెప్పేశా. ఆ ఎపిసోడ్లన్నీ తీసుకున్నాం, చేసి తీసుకొడుతుంటే సినిమా 70%కి వచ్చేసరికి ఇది ఒక బ్లాక్ బాస్టర్ లెవెల్ కనపడిపోతుంది, అర్థమైపోయింది. ఈలోపు రాజశేఖర్ గెటప్లు కూడా ఆఫ్టర్ సింహరాశి సినిమాలన్నీ రకరకాలుగా ఉంటాయి. ఆ విగ్గులు సెట్ అయ్యగో. మళ్ళీ ఎవడైతే నాకేంటికి సెట్ చేసిన దగ్గర నుంచే పడింది వాళ్ళకి మనసులో, అమ్మ ఇది మళ్ళీ నా లుక్ వచ్చేసిందని. అట్లా అది ఏమి తీసుకొచ్చాను అది అన్నీ స్క్రీన్ మీద ప్రజెంట్ అవుతూ వచ్చేసరికి వాళ్ళు ఈ సినిమా సక్సెస్, రేపు డైరెక్టర్ పట్టుకుపోతాడు, మనకేముండదు, ఈ పేరు డైరెక్టర్కి వెళ్ళకూడదు, ఇది డిస్టర్బ్ చేయాలని వాళ్ళు మాట్లాడుకొని కుట్రలు చేసుకొని నన్ను డిస్టర్బ్ చేయాలని నన్ను డిస్టర్బ్ చేశారు. సెట్లో ఇల్ట్రీట్ చేసేవాళ్ళు, అదే ఇల్ట్రీట్. నేను షార్ట్ పెడితే బాగలేదనే వాళ్ళు లేడు ఇంతవరకు పెద్ద పెద్ద కెమెరామ్యాన్లతో సహా. రాజశేఖర్ గారు కూడా ఏం షార్ట్ పెట్టావు సముద్ర అనేవాడు రాజశేఖర్. ఈ రైటర్లో కూడా కొంతమంది దొంగ రైటర్లు ఉన్నారు, ఎక్కేసే రైటర్లు. సో ఇటు వీళ్ళందరూ చేరి ఏం చేశారంటే ఇక వాళ్ళని ఎక్కేసరికి వాళ్ళకి దుర్బుద్ధి స్టార్ట్ అయ్యి ఇక నన్ను సెట్లో ఇదేం షాటు, ఇదేంటి ఇట్లా మాట్లాడటం మొదలు పెట్టారు. నాకు అర్థమైపోయింది, మ్యాటర్ అర్థమైపోతుంది. సో ఇక ఫైనల్గా వాళ్ళు పెట్టే వీటి మాటలు వీటికి అర్థమైపోయి మీకు దండం పెడతాను, సినిమా కావాలంటే మీరు చేసుకోండి, మీ డైరెక్షన్ చేసుకోండి, మీ పేరు వేసుకోండి, నాకు అవసరంలా, నాకు భగవంతుడు ఇచ్చాడు, నేను వెళ్ళిపోతున్నా, నేను రాను, నేను చెయ్యను అని చెప్పి ఫస్ట్ టైం నా జీవితంలో సెట్ నుంచి వెళ్ళిపోయిన సినిమా అదే. ఎవడైతే నాకేంటి అలా వెళ్ళిపోయినాక వీళ్ళు తర్జన పడ్డారు. పడి అట్లా చేసుకుందాం, ఇట్లా చేద్దాం, ఇది ఇదని ఆలోచిస్తే ప్రసన్న కుమార్ గారు ఉన్నారు, ఆయన్ని పిలిస్తే ఆయన వీళ్ళని కాస్త బ్రెయిన్ వాష్ చేసి, పిచ్చి మొహాలారా ఆ డైరెక్టర్ ఉండటం వల్లే మీ క్రేజ్ ఆ సినిమా, సింహరాశి హిట్, మధ్యలో మీకు హిట్లు లేవు, ఆ డైరెక్టర్ని తీసేసి చేసుకుంటే మీకేం వచ్చింది, అతన్నే పెట్టుకొని చేసుకోండి అని ప్రసన్న గారు వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి నాకు టచ్లోకి వచ్చారు ప్రసన్న గారు. అప్పుడే ప్రసన్న గారికి మా ఇద్దరు పరిచయం, అంతవరకు పరిచయం లేదు. ఇక అట్లా కలిసి ఇక మళ్ళీ పిలిచి వీళ్ళు అట్ట కాదు సముద్ర, ఇది జరిగిపోయింది అది ఇది అని చెప్పి మాట్లాడి మళ్ళీ వాళ్ళే పిలిచి ఇది చేస్తే ఇక అప్పుడు చేశా. టైటిల్ కార్డు ఎలా పడుతుంది చేశాక, అలా చేశాక లాస్ట్లో మళ్ళీ వాళ్ళ దుర్బుద్ధి చూపించారు. నేను లేకుండా నా పేరు కింద వాళ్ళ పేరు వేసి డైరెక్టర్ లాస్ట్ మినిట్లో నా పేరు కింద, నా పేరు పైన వేయలేదులే, నా పేరు కింద వేసారు. ఇక అట్లన్నా తృప్తి పడి సావనీలే అని చెప్పి వదిలేసి. రెమ్యునరేషన్ పూర్తిగా ఇచ్చారా, సగం ఇచ్చారా? సగమే. అది కూడా అడగలేదు? అది కూడా అడగల. ఇప్పుడు ఎలా ఉంది రిలేషన్ రాజశేఖర్ గారితో, జీవిత గారు? ఎదురు పడితే బాగానే మాట్లాడుకుంటాం, చేసుకుంటాం, అవన్నీ బాగానే మాట్లాడతాం. కాకపోతే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిపోయింది. ఓకే, ఏంటంటే కొన్ని జరిగినప్పుడు జరిగిపోతాయి, తర్వాత తెలుసుకోవాలి, మిస్టేక్స్ రియలైజ్ అవ్వాలి, ఫర్దర్గా అలా చేయకూడదని. అప్పుడు పదే జరిగిందంటే ఈజ్ నాట్ రైట్. సో అది